న్యూటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, దర్శకుడు క్రిష్ జాగలమూడి అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమే హరిహర వీరమల్లో. మరి పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ పాత్ర నటిస్తున్న ఈ చిత్రం కోసం సుమారు 5 ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి వస్తుంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో సాంగ్ పై సాలిడ్ అప్డేట్ ని అందించారు. పవన్ నిధిలపై సాగే డ్యూయెట్ సాంగ్ గా మేకర్స్ వ్యాలంటైన్స్ డే కానుకగా ఇద్దరి నడుమ బ్యూటిఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసేశారు. దీనితో ఈ సాంగ్ ఈ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి కీరవాణి ఇచ్చిన ఈ ట్యూన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని ఓ కొత్త సబ్జెక్ట్, ఎవరు టచ్ చేయని ఓ ప్రయోగంతో వస్తున్న లేటెస్ట్ సినిమానే రారాజా. మొహాలు కనిపించకుండా ఓ ట్రైలర్ ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్ కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని రారాజా టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిని సినిమా బ్యానర్ మీద బి శివ ప్రసాద్ దర్శకత్వంలో రారాజా చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ జనాల్లో మరింత క్యూరియాసిటీని పెంపొందించింది. ప్రస్తుతం పోస్టర్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం ఇండియా సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్న టాప్ హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా వీటిలో ప్రతి సినిమాలో కూడా ఒక్కో కొత్త లుక్ లో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే లేటెస్ట్ గా హను రాఘవపూడి కలయికలో చేస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన లుక్ వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ విషయంలో సోషల్ మీడియాలో పలు కమెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే అభిమానులు కూడా ప్రభాస్ లుక్ పట్ల డిసప్పాయింట్ అయ్యారని తెలుస్తోంది. ఇదివరకు సూపర్ స్టార్ గా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు కొంచెం బొద్దుగా కనిపించడంతో ఇవి వైరల్ గా మారాయి. మరి మళ్ళీ ప్రభాస్ స్మార్ట్ లుక్ లోకి ఎప్పుడు కనిపిస్తారనో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి నుంచి వస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీతో మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను తొలుత సంక్రాంతి 2025 కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సినిమా వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కారణంతో విశ్వంబర రిలీజ్ వాయిదా వేశారు. దీంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన VFX పనులు ఆలస్యం అవుతుండటం దీనికి కారణంగా తెలుస్తోంది. అటు ఈ చిత్ర నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను వీలైనంత ఫ్యాన్సీ రేటుకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణాలతో విశ్వంబర అనుకున్న సమయం కంటే ఎక్కువ ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం మన టాలీవుడ్ దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల అని చెప్పవచ్చు. జయాపజయాలతో సంబంధం లేకుండా శ్రీలీల ఇప్పుడు సౌత్ లో దూసుకెళ్తోంది. అయితే శ్రీలీల తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ఎంట్రీ ఇవ్వగా తన నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారు అయింది. గత కొన్నేళ్ల నుంచి తన బాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు ఎవరితో ఉంటుంది అనేది క్లారిటీ రాలేదు. అయితే ఫైనల్ గా ఇప్పుడు శ్రీలీల ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక లవ్ స్టోరీలో ఆమె నటించిన గ్లిమ్స్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ గ్లిమ్స్ మాత్రం వదిలారు. దీంతో తన బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. అయితే ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా తెలిపారు.